10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఎట్లా దోచుకోవాలి, దోచుకుంది ఎక్కడ దాచుకోవాలి, దాచుకుంది ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని ఈ 3 సిస్టమ్ ఫాలో అయినవు తప్ప ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి అని చెప్పి చిత్తశుద్ధి మీకుంటే, ఆ సోయి మీకుంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి రాకపోతుండే. సరే, వచ్చిన పరిస్థితితోడన్నా తెలంగాణ ప్రజలు అధికారాన్ని పోగొట్టి మీకు బుద్ధి చెప్పి తగిన గుణపాఠం చెప్పి మిమ్మల్ని అపోజిషన్లో కూర్చోబెట్టి అప్పుడు కూడా మీ బలుపు తగ్గకపోతే మీ బలుపు అంచనీకి పార్లమెంట్లో మీకు 0 సీట్లు ఇచ్చారు. అయినా కూడా సిగ్గుశరం లేకుండా ఒక ఉప ఎన్నిక వస్తే ఉప ఎన్నికలు ఏదో పీకి పొడుస్తా, పీకి కట్టలు కడతా అని చెప్పి మాట్లాడితే ఆ ఉప ఎన్నికల్లో కూడా హైదరాబాద్ ప్రజలు తగిన గుణపాఠం నీకు చెప్పారు. అవన్నిటికీ నైతిక బాధ్యత వహించి నాకు శాత కాదు, నేను నడపలేకపోతున్నా అని చెప్పి రాజీనామా చేయాల్సింది పోయి పిచ్చి పట్టినట్టు పిచ్చి కుక్క లెక్క మా నాయకుల పైన మాట్లాడితే నేను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్లనే పిచ్చి కుక్క పట్టినట్టు ఇట్లనే రోడ్డు పైన వస్తే రేపు పొద్దున చెప్పుల దండల మెడలేసి ఎర్రగడ్డలు తీసుకుపోయి అడ్మిట్ చేస్తారు ఎవరన్నా.